చెంపులతోటి స్వామివారికి అభిషేకం ఉంటుంది. ఎవరైతే 350 రూపాయలు టికెట్ కడతారో వారికి ఆ చెంబు, అభిషేకం చేసినటువంటి చెంబు, అలాగే ఆ కొబ్బరికాయ, ఇంటికి కట్టుకోవడానికి కొబ్బరికాయ, ఆంజనేయ స్వామి వారి యొక్క లాకెట్, ఆ పిల్లలు ఎవరైనా మీ ఇంట్లో ఉంటే ఆ పిల్లలకి ఆ మెడలో లాకెట్ కట్టండి, రక్షణగా ఉంటుంది. హనుమత్ కవచం అది. అలాగే ఆ కలసం మీద పెట్టినటువంటి జాకెట్ పీసు వారికి ఇచ్చేయడం జరుగుతుంది. 350 రూపాయలు టికెట్ కట్టిన వాళ్ళకి ఈ 5 ఐటమ్స్. అలాగే వడమాలలు ఉన్నాయి, అలాగే అప్పాలమాలను కూడా సమర్పించవచ్చు. అప్పాలమాల కానీ వడమాల కానీ 700 రూపాయలు. అలాగే కళ్యాణంలో కూర్చున్నాం అనుకుంటే 1116 స్వామివారి సంవత్సర హనుమత్ కళ్యాణం మొట్టమొదటిగా మన దేవాలయంలో మొన్నటి నుంచే ప్రారంభించాం. మొన్న కార్తీక మాసంలో లక్ష దీపోత్సవంలో మరి పవన్ కుమార్ గారు వారి దేవాలయంలో ఉండేటువంటి విగ్రహాలు అమలాపురం నుంచి తీసుకువచ్చారు. మరి ఆయన అడుగుపెట్టిన వేళ విశేషం. మరి మనకే స్వామివారు వచ్చి కూర్చున్నారు. ఎందుకంటే మనం అంత వైభవంగా చేశాం కదా, బాగుంది ఈ దేవాలయంలో అని చెప్పి అనుకున్నాడేమో. ఈ సంవత్సరం మరి ఆయనే స్వయంగా ఏం చేశాడు. కాబట్టి హనుమత్ కళ్యాణంలో భక్తులందరూ కూడా పాల్గొనండి. మీకు చాలా మందికి తెలియదు, ఆంజనేయ స్వామి అంటే బ్రహ్మచారి కదా, పెళ్లి అవ్వలేదు అనుకుంటారు. ఆయన కూడా వివాహం జరిగింది. సువత్సర అంటే సూర్యనారాయణమూర్తి వారి యొక్క కుమార్తె. అంటే ఆంజనేయ స్వామి విద్యాభ్యాసం సూర్యుడి దగ్గర చేసేట.